కడప జిల్లా పోరుమామిల్లు మండలం వైఎస్సార్సీపీ బద్వేలు నియోజకవర్గం అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి వారి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యకురాలు షర్మిలమ్మ బద్వేల్ పర్యటనలో భాగంగా కాశీనాయన కలసపాడు మండలాలలో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట అభివృద్దికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగారు. మన రాజ్యాన్న బిడ్డగా ఆమె అంటే మాకు గౌరవమే కానీ ఇలా అడ్డగోలుగా నిరాధారంగా అన్యాయంగా మాట్లాడటం దుర్మార్గం. కోర్టు పరిధిలో చట్ట ప్రకారం విచారణలో ఉన్న అంశం గురించి మాట్లాడడం ఆమె స్థాయికి తగదు. ఏ కోర్టు నిర్ధారణ చేయకముందే ఎల్లో మీడియాను అనుసరించి ఇలా మాట్లాడడం సబబా అని ఆమె విఘ్నతకే వదిలిస్తున్నా. మరో విషయం, రాష్ట ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మన రాష్ట దుర్గతికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగటం మరీ విడ్డూరం. తెలుగు ప్రజల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారం చేస్తూ జగనన్నని మన పార్టీని ఓడించమని అడగటం చూస్తుంటే ఇది చంద్రబాబు కొరకు పనిచేస్తున్నట్లు ఉందే తప్ప మరలా లేదు అని వారన్నారు. 2004కు ముందు దీనస్థితిలో ఉన్న పార్టీని కేవలం తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెచ్చింది మన వైఎస్సార్. నాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకి కారణం మన వైఎస్సార్. అలాంటి వ్యక్తిని దోషిగా చూపిస్తూ ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెట్టించిన నీచమైన పార్టీ కాంగ్రెస్. అందుకే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితము చేశారని అన్నారు. కార్యక్రమంలో బి సత్యనారాయణ, జెడ్పీటీసీ కాశీనాయన మండలం, ఎస్ దావీదు, జెడ్పీటీసీ బి కోడూరు మండలం, వి ప్రభంజన్ కుమార్ వైఎస్సార్సీపీ కలసపాడు మండలం, దేశ చిన్న కృష్ణారెడ్డి కలసపాడు మండలం, వావిళ్ల గురయ్య ఎంపీపీ కలసపాడు మండలం, బి దుగ్గిరెడ్డి బి కోడూరు మండలం, బాల గురువిరెడ్డి, బాల అంకిరెడ్డి, ఎస్ బాల గురువయ్య, బి ప్రభాకర్ రెడ్డి, సి పీరయ్య, ఎం తిరుపతయ్య, ఎం రమణారెడ్డి, కె రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యటించడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఆమె ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి, జరగబోయే అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రతి చోట ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ అటాకే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది అంతకులు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో చట్టాలున్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఏమీ నిర్ధారణ కాకముందే డైరెక్ట్ గా ఆ విధంగా చెప్పడం ఆమెకు బాధే కాదు అని చెప్తున్నా. తర్వాత అలాగే రాష్ట్ర అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయమని అడగడం కూడా చాలా చిక్కుచెట్టు. మన రాజన్న బిడ్డగానే ఆమెను గౌరవిస్తామే కానీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మేము గౌరవించే పరిస్థితిలో లేము. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా, నిరాధారంగా, అన్యాయంగా విడగొట్టడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఈ దుస్థితికి దిగజారిపోయింది అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే. ఈరోజు ఆమె అంటా ఉంది రాజధాని లేదు, రాజధాని లేదు అని చెప్పి. రాజధాని లేకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. అదే రోజు ఆమె వివరించకుండా ఉంటే ఈరోజు ఒకే అన్నదమ్ములాగా ఉన్న పార్టీ ఈరోజు అన్నదమ్ములాగా విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విషయాన్ని మేము ఆమె చెప్పిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు ప్రజల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ, ప్రధాన శత్రువు. అలాంటి పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారం చేస్తూ జగనన్నని ఓడిద్దామని అడగడం చూస్తుంటే ఇది చంద్రబాబు కొరకు పనిచేస్తున్నట్లే ఉందే తప్ప మరోలా లేదు. ఇది అంతా చంద్రబాబు గారి స్క్రిప్టే. 2004లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది వైఎస్ఆర్. అదేవిధంగా 2004 యూపీఏ గవర్నమెంట్ ను తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును కూడా చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. చాలా బాధాకరం.
అదే రాజీవ్ గాంధీ గారు బోఫార్స్ కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయినాడని చెప్పి ఆయన ఎఫ్ఐఆర్ల నుంచి ఆయన పేరు తొలగించడం కూడా జరిగింది. ఆ పని కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి గారి పేరును ఎందుకు తీసేయలేదు? కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఆ పార్టీ ఏ రోజైనా కూడా ఎప్పుడైనా నివాళులు అర్పించింది అని నేను అడుగుతున్న ఒకటే మాట. తర్వాత ఇకపోతే కేవలం ప్రజాశ్రేయస్సు అభివృద్ధేతర అజెండాగా చేసుకుని పనిచేస్తున్న మన అవినాష్ రెడ్డి గారిని ఇలా నిందించడం ఆమెకు మంచి పద్ధతి కాదు. ప్రజానేత, స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు అయినటువంటి మన అవినాష్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని హరణ చేయడం ఆమె స్థాయికి తగదు. ఆయన లాంటి ఆయన మరి ఎలాంటి వారో మన జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన అతి త్వరలో అడిగిన ఆదిముత్యంలా నిజాయితీగా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను. బద్వేల్ తాలూకాలో ప్రస్తుత పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూన్సీ పరిధి చూసుకుంటే రాజన్న బిడ్డగా ఆమె వస్తే వేలాది మంది కార్యకర్తలు విసిగ్గా వేస్తే దూరనంత జనం ఉండేవాళ్ళు ఒకప్పట్లో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే. ఈ రోజు పరిస్థితి చూస్తే అన్ని మీటింగులలో కూడా ఎక్కడ చూసినా కూడా 200-300 పరిస్థితి డబ్బులు ఇచ్చి వచ్చే పరిస్థితి అయింది. ఇలాంటి సందర్భంలో రేపు 13 జరగబోయే ఎన్నికలలో కనీసం బద్వేల్ తాలూకాలో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి. కేవలం ఇంతకు ముందు 2-3 వేల ఓట్లు వచ్చినాయేమో కానీ ఆ పార్టీకి ఉన్నప్పుడు 19లో, ఇప్పుడైతే ఆ పరిస్థితి చూస్తే పరిస్థితి కూడా లేదు. జరగబోయే ఎలక్షన్ లో బద్వేల్ తాలూకా నుంచి 50-60 వేల మెజార్టీ తీసుకురాగలుగుతాం. సురమ్మ గారిని జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తాం. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ పంపించడానికి 50-60 వేల చిలుకుతోనే మేమంతా సన్నద్దమయ్యాం. కాబట్టి జరగ రోజుల్లో తాలూకా నుంచి అత్యధిక మెజార్టీ నుంచి ఆయన పార్లమెంటు సభ్యులుగా కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి మళ్ళీ రేపు 14వ తారీఖున ఆయన రిజల్ట్ కూడా ఎట్లా ఉంటుందంటే వైనాట్ 175 అనే పరిస్థితి ఆయన ఏమాట చెప్పాడో అదే జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏమన్నా అలా ఒక చోట అది అలవాటు అయిపోయింది ఆ పార్టీలో ఉండి